గర్ల్స్ యొక్క అమ్మాయిల యొక్క ఇంపార్టెన్సు, వాళ్ళు ఈ ఎన్విరాన్మెంట్లో ఎలా పెరగాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఏ విధంగా డెవలప్ కావాలి, వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ హక్కులు ఏ ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా తెలుసుకోవడం. తర్వాత వాళ్ళందరూ కూడా చాలామంది చదువు లేకుండా ఇంటి దగ్గరే ఆడపిల్లలకు చదివేందుకు అని చెప్పేసి ఆపేయడం. అది ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ పెరిగింది. దాదాపుగా 60 to 70% మనకు స్కూల్స్కి వస్తున్నారు. మళ్ళీ స్కూల్స్కి వచ్చిన తర్వాత కాలేజెస్కి పోకుండా ఆపేస్తారు, ఎక్కడో దగ్గర వాళ్ళని ఆపేస్తారు. అలా కాకుండా వాళ్ళు పూర్తిగా చదివే వరకు వాళ్ళని మనం ప్రోత్సహించేసి వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. నెంబర్ 2, ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్టేషన్లో వెహికల్స్ వస్తున్నారు. మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు ఎక్కువ మంది వాహనాలు నడుపుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా వాళ్ళే షాప్కి వెళ్ళడం కానీ, స్కూల్కి వెళ్ళడం కానీ, వాళ్ళ పిల్లల్ని స్కూల్లో దించడం కానీ, ఎనీ నీడ్ వాళ్ళే ఒక వెహికల్ తోలడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మనం బయట ఇప్పుడు ఫ్లైట్స్ తోలేటటువంటి వాళ్ళు, తర్వాత బస్సులు తోలేటటువంటి వాళ్ళు, ఈ విధంగా ప్రతి రంగంలో కూడా స్త్రీ యొక్క పాత్ర ఉంది. కాబట్టి ఆడపిల్లలందరూ కూడా మనము వాళ్ళని సమానంగా చూడాలి, వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని కాపాడాలి. ముఖ్యంగా మనము వాళ్ళు స్కూల్కి వచ్చేటట్టుగా ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళతో మనం స్నేహభావాన్ని పెంపొందించుకొని వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఏదైనా నీడ్స్ ఉంటే, అవసరాలు మనం తీర్చి మనతో పాటు వాళ్ళు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి, కాబట్టి మనం ఈ విద్యార్థుల పట్ల లేదా మహిళల పట్ల కూడా ఎక్కువ ప్రాముఖ్యతని చూపినట్లయితే వాళ్ళ సమాజంలో వాళ్ళ యొక్క పాత్ర కూడా బాగా ఉంటుందని చెప్పేసి కోరుతున్నాను.